మల్లమ్మ కన్నీరు టెంపుల్ శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్. మల్లమ్మ కన్నీరు కథ ఇది 14వ శతాబ్దానికి చెందినది. ఇది శ్రీశైలం మల్లికార్జున స్వామికి అంకితం చేయబడిన ఒక భక్తి కథ. మల్లమ్మ మల్లికార్జున స్వామికి గొప్ప భక్తురాలు. వివాహం తర్వాత కూడా ఆమె శివభక్తిని విడిచిపెట్టలేదు. కానీ అత్తవారి వేధింపులు, తప్పుడు ఆరోపణలు, చివరికి ఆమె భర్తే ఆమెను చంపాలని ప్రయత్నించగా శివుడు ఆమెను తల్లి రూపంలో వచ్చి రక్షించాడని, ఆమె కన్నీటితో ఈ ప్రదేశం పవిత్రంగా మారిందని చెబుతారు. రెండు రాళ్ల మధ్య ఒక చిన్న నీటి ప్రవాహం మల్లమ్మ కన్నీరుగా పిలువబడుతుంది. మల్లమ్మ విగ్రహంకి రైట్ సైడ్లో రెండు రాళ్ల మధ్య నుంచి వచ్చే వాటర్ని మనం చూడవచ్చు. ఈ వాటర్ని తీర్థంగా ఇస్తారు. ఇక్కడ ఆమెకు ప్రతిరోజు పూజలు జరుగుతాయి. దేవత కన్నీరు భక్తుని బాధను నయం చేస్తుంది, ఉపశమనం కలిగిస్తుందని ఇక్కడి నమ్మకం. ఇది శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఒక భాగమని విశ్వసిస్తారు. ఈ కథ శ్రీశైలంలో మల్లమ్మ యొక్క అసాధారణ భక్తిని, శివుని అనుగ్రహాన్ని సూచిస్తుంది. అందుకే ఈ ప్రాంతం మల్లమ్మ కన్నీరుగా ప్రసిద్ధి చెందింది. ఇది మల్లమ్మ వాడిన రోకలి. మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఈ రోకలిని నిలబెడితే అనుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ నమ్ముతారు. శ్రీశైలం వచ్చినప్పుడు ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ట్రావెల్ వీడియోస్.